రోజు ఈ సెకండ్ సెషన్లో ప్రార్థన గురించి మాట్లాడతాను. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప కృప వరం ఏంటో తెలుసా? ఇంతకుముందు బ్రదర్ కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు చెవియొగ్గి వింటాడు ఆయన. హల్లెలూయా. చాలామంది జీవితంలో ఎందుకు దేవుని కార్యాలు చూడరో తెలుసా? వారు అడగరు. అడుగుడి, వెదుకుడి, తట్టుడి, అడుగు ప్రతివానికి. మీరు అడగట్లేదు కనుక పొందట్లేదు. మీరు అడగట్లేదు. చాలామంది జీవితంలో ఎన్ని సమస్యలు గుండా వెళుతారో కానీ ప్రార్థనకి రారు. ప్రార్థనకి వారి గృహాలలో ప్రార్థన చేసుకోరు. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభుతో మాట్లాడడం. అంతేకాదు, ప్రార్థన ప్రభువు మీద ఆధారపడడం. హల్లెలూయా. యాకోబు గారి జీవితంలో నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. సులువుగా మీకు అర్థం అవడానికి చెప్పి అరగంటలో ముగిస్తాను. నాన్నను మోసం చేశాడు, దానికి తోడు ఆయన పేరే మోసగాడు. చివరికి అన్నను మోసం చేశాడు. కానీ మామ దగ్గరికి వెళ్ళాడు. మామ మామూలోడు కాదు, మోసగాళ్ళకు మోసగాడు ఆయన. మామను కూడా మోసం చేశాడు, మోసపోయాడు కూడా యాకోబు గారు. చివరికి అనుకున్నాడు, నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, తిరిగి నా ఇంటికి వెళ్తాను, నా ప్రాంతానికి వెళ్తాను, నా దేశానికి వెళ్తాను అని నిర్ణయం చేసుకొని వెళుతున్నప్పుడు మామలో మార్పు వచ్చింది. ఇక్కడ ఉండొద్దని వెళ్ళిపోతున్నాడు. భార్యల్ని, పిల్లల్ని, దాసదాసీలను, తనకు కలిగిన వాటిని అన్నిటిని తీసుకొని పోతూ ఇప్పుడు ఒక భయం ఏర్పడింది తనకి. నేను వెళ్ళనైతే వెళుతున్నాను, నా అన్నను మోసం చేశానుగా. ఎన్నిసార్లు మోసం చేశాడు? కూరనిచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, దొంగిలించాడు. తర్వాత తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు దొంగిలించాడు. మా అన్న చంపేస్తే ఎలా? అప్పుడే చాలా కోపంగా ఉన్నాడు. అమ్మ అదే అన్నది, ఎవరై నువ్వు వెళ్ళిపోరా లేకపోతే చచ్చిపోతావని. మామ దగ్గరికి పంపించిందిగా. ఇప్పుడు మళ్ళీ తన దేశానికి వస్తుంటే మోసపోయిన అన్న ఊరుకుంటాడా? నన్ను చంపేస్తాడు అని అర్థం చేసుకొని, ఇప్పుడు చెడిపోయిన నా బ్రతుకును మార్చేది ఎవరు? అన్న నన్ను చంపడానికి వస్తే ఆ చావు నుంచి నన్ను తప్పించేది ఎవరు? ఇప్పుడు నా ప్రాణం ఎక్కడ కాపాడబడుతుంది? రెండోది, ఎన్ని మోసాలు చేసుకుంటూ బ్రతకాలి ఇట్లా? నాకు నిజంగా దేవుడి ఆశీర్వాదాలు కావాలి. ఇప్పుడు దేవుడే నా అన్న నుండి నా ప్రాణాన్ని కాపాడాలి అని ఏం చేశాడో ఆ మాట చెప్దాం రండి. ఆదికాండం నాతో పాటు 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యబ్బోకు అంటే పోయుట, ఫ్లోయింగ్, పారుట అని అర్థం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. అంతా పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని
యాకోబు అనబడదని చెప్పెను. ఉమ్. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అంతకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు తన జీవితంలో అలసిపోయాడు యాకోబు గారు. మోసం చేశాడు, మోసపోయాడు. ఇప్పుడు తనకు అర్థమైంది, ఎవరు నన్ను కాపాడుతారు, నా అన్న చేతుల నుండి ఎవరు నన్ను విడిపిస్తారు, మరణం నన్ను ఎదుర్కోవడానికి వస్తుంది. ఆల్రెడీ అక్కడ కూడా ఎన్నో ట్రిక్కులు ఉపయోగించాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా ప్రియులారా? ఒంటరిగా మిగిలిపోయాడు. చెప్పండి, ఒంటరిగా మిగిలిపోయాడు. చెప్పండి. ఈరోజు నీ జీవితంలో ఒక మార్పు రావాలంటే, నీ కథ మొత్తం తిప్పేయబడాలంటే, శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరంలోనికి రావాలంటే, అపాయముల నుండి నువ్వు కాపాడబడాలంటే, నాన్న వినండి, కొన్ని సందర్భాల్లో నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానవు కావాలి. హల్లెలూయా. షుడ్ బికమ్ అలోన్. ఒంటరి వాడవు కావాలి. సంఘంగా ప్రార్థన చేసే సమయాలు ఉన్నాయి, కుటుంబాలుగా ప్రార్థన చేసే సమయాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నీ బ్రతుకు మార్చబడాలంటే, నీ కథ మొత్తం త్రిప్పివేయబడాలంటే, యూ షుడ్ బికమ్ అలోన్. ఒంటరి దానవు కావాలి. దాని అర్థం ఎక్కడో అడవులకు పొమ్మని కాదు, లేదా భర్తను వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి పొమ్మని కాదు. నీకున్న అనుకూలతల్లోనే ఒంటరిగా ప్రభువుని సన్నిధిని వెతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను వచ్చేటప్పుడు నా చిన్న బాబు అంటా ఉన్నాడు, డాడీ, వాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొన్న అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. 7 రోజులు ఎక్కడన్నా వెళ్తాను డాడీ అన్నాడు. దేనికి రా, ఎక్కడ పోతావు? ఫ్రెండ్స్ దగ్గరకా? సెకండ్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను అన్న, పెద్దోడు ఉన్నాడు, వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. 7 రోజులు ఎటన్నా వెళ్తాం డాడీ అన్నాడు. దేనికి నాన్న? డాడీ, దేవుణ్ణి వెతకడానికి అన్నాడు. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దేవుడు మన ప్రాంతాలు కదలాలి నాన్న, ఓల్డ్ సిటీలో కదలాలి, దేవుని కార్యాలు ఇక్కడ జరగాలి నాన్న. నేను అన్నా, 7 రోజులు ఎక్కడన్నా వెళ్ళిపోతామంటే నేను అన్నాను, ఇంట్లోనే ఉన్నాయి కదా నాన్న రూమ్స్, మేమేం డిస్టర్బ్ చేయం మీకు. లేనాన్న, ఒంటరి వాళ్ళమవుతాం, ఏదన్నా రూమ్ తీసుకొని. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఆ వయసులో నాకు లేదు ఒంటరిగా వెతకడం దేవుణ్ణి. చెప్పేవాళ్ళు లేరు, నేర్పించేవాళ్ళు లేరు. లేకపోయింటే ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో వృధా అయి ఉండేవి కావు. దేవునికి స్తోత్రం, నా పిల్లల జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. 7 రోజులు వెళ్ళిపోతాం. నాన్న, మేము వచ్చినాక వెళ్ళండి, 2 రోజులు అలా వచ్చేస్తాం కదా. కొన్ని సందర్భాల్లో వేరే స్థలానికి వెళ్ళకపోవచ్చు, కానీ అందరూ పడుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా లేవాలి. ఒంటరిగా లేవాలి. అందరు పడుకుంటున్నప్పుడు పడుకో. ఏంది ఇవాళ తొందరగా పడింది, మమ్మీ పడుకుంది, మమ్మీ డాడీ ఏంది వాళ్ళకి తెలియదు. నీ ప్లాన్. అందరూ పడుకుంటారు, అప్పుడు లేయిగా ఒంటరిగా ఓ గదిలోకి వెళ్ళు, మెయిన్ హాల్లోకి వెళ్తావా వెళ్ళు. అప్పుడు పెనుగులాట. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. నువ్వు మా ప్రాంతాలు దర్శిస్తే తప్ప. ఇంతకుముందు బ్రదర్ ప్రార్థన చేస్తూ నశించిపోతున్నారు. ఎంతమంది ఉన్నారండి? నా ఆశ ఏంటో తెలుసా? ఇది నిండిపోవాలి, నిండుతూ ఉండాలి. ప్రభు చిత్తమైతే ఇంకా పెద్దదేయబడాలి తోట ఈ హాల్. ఇట్లా ఆమేన్. లేదా ఎన్నో ఆరాధనలు జరుగుతూ ఉండాలి. ఈ ఏరియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు. ఎన్ని ఉన్నాయినా ఈ గ్రామంలో లేదు కదా. ఈ గ్రామంలో జనాభా ఎంత ఉంటుంది? ఈ గ్రామంలో ఎవరైనా తెలిసిన వారు ఈ గ్రామానికి జనాభా? ఓటు వేయరా మీరు? ఓటు వేసేటప్పుడు తెలుస్తుంది కదా జనాభా ఎంత ఉంటుంది. మా ఊరు, ఈ ఊరు ప్రజలు ఎవరు బ్రదర్స్? ఎంతమంది ఉండొచ్చు బ్రదర్? అందాదా అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? ఈ ఊరిలో 4,000 మంది ఉండొచ్చు అండి. సరే,
5,000 వేసుకోండి. ఎంతమంది రక్షించబడ్డారు? వారు చనిపోతే ఎక్కడికి పోతున్నారు? నిత్య నాశనాన్ని పోతున్నారు కదా. ఎవరో మన కొరకు కన్నీరు గార్చారు, ఎవరో మనకు సువార్త చెప్పారు. ఆ బాధ్యత మీకు లేదా? మనకి లేదా? మన జీవితాలను మార్చాలన్నా ప్రార్థనలో వెతకాలి. మన పరిస్థితులు మార్చాలన్నా ప్రార్థనలో వెతకాలి. మన ప్రాంతాలు మార్చబడాలన్నా ప్రార్థనలో వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు సంఘములో ప్రార్థనా పరుల అవసరం ఉంది. కన్నీరు గార్చేవారు కావాలి, గోజాడేవారు కావాలా. యాకోబు గారు ఒంటరిగా మిగిలిపోయి ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను విడిచిపెట్టాను. స్కాట్లాండ్ కొరకు జాన్ నాక్స్ ప్రార్థించేవాడంట, మిషనరీ దైవజనుడు. లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐల్ డై. స్కాట్లాండ్ రక్షించు, లేదా నేను చచ్చిపోతాను. జాన్ నెల్సన్ హైడ్ తన దేశం నుండి పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. పాపం నత్తివాడండి. అందరు అన్నారు, ఏం మిషనరీ సారీనా, మాట్లాడడానికి రాదు. మిషనరీ అంటే మాట్లాడాలి కదా వేరే వాళ్ళతో. ఈయనకి నత్తుంటే ఏం లాభం? వాళ్ళకి తర్వాత తెలిసింది ఆయనకు చెవుడు కూడా అనంట కొంచెం. ఇదేం మిషనరీ, నాకు చెప్పడానికి రాదు, వినడానికి సరిగా ఉండదు, ఎందుకు పంపిస్తారో ఇటువంటి మిషనరీలను అనుకున్నారు. ఆయనకు మాట్లాడడం సరిగా రాదు, సరిగా చెవులు వినబడవు. కానీ ఆయనలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆయన ప్రార్థనా పరుడు. ఆయన కొన్ని సందర్భాల్లో 36 గంటలు మోకాళ్ళ మీద ఉండేవాడంట. 36 లాంగ్ అవర్స్, 36 గంటలు మోకాళ్ళ మీద ఉండి, దేవా భారతదేశాన్ని రక్షించు, పంజాబ్ రాష్ట్రాన్ని రక్షించుమని కన్నీరు గార్చేవాడు. ఎంత భారంతో ఏడ్చేవాడంటే ఎడమవైపు ఉన్న గుండె కుడివైపుకు జారిందంట. మనకు ఉందండి, సరే గుండె జారకపోయినా పర్వాలే, కళ్ళలోంచి కన్నీళ్ళన్నా జారుతున్నాయా? నశించుచున్న వారి కొరకు అడుగుతున్నా నేను. నిత్య నాశనానికి జోగి ఉన్న వారి కొరకు అడుగుతున్నా. క్రీస్తు లేకుండా నాశనానికి వెళుతున్నారు. వారి కొరకు కన్నీరు గార్చాల్సిన బాధ్యత, వెతకాల్సిన బాధ్యత. నీ కొరకు వెతుకు, నీ కుటుంబం కొరకు ప్రభుని ఆశ్రయించు. కానీ అంతటితో ఆగిపోకు. చూడు ఒక్కసారి, నశించిపోతున్న వారి కొరకు. ఆ రాత్రి పెనుగులాడితే అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? దేవునితో పోరాడాడంట. ఎట్లా పోరాడాడు చూడండి. దేవునితో, ఆ ఇజ్రాయిల్ అనే మాటకి చూడండి ఏమనుంది? దేవునితో పోరాడు. మీరు దేవునితో పోరాడు ఎవరైనా గెలుస్తారా? చెప్పండి, గెలుస్తారండి? ఒక మనిషి గెలుస్తాడు దేవునితో పోరాడి? నేను విడిచిపెట్టను. అరే విడిచిపెట్టు బాబు, ఒక దెబ్బ కొడితే. కానీ ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో పెనుగులాడే వారి కొరకు మనము గెలవము, కానీ దేవుడు అటువంటి వారిని గెలిపిస్తాడు. హల్లెలూయా, గెలిపిస్తా. ఓడిపోవడానికి కూడా రెడీగా ఉంటాడండి. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు మీ పిల్లలతో ఎప్పుడన్నా గొడవపడ్డారా? ఫాదర్స్ గొడవపడుతుంటారు, ఫైటింగ్ చేస్తుంటారు. నేను నా పిల్లలతో ఫైటింగ్ చిన్నప్పుడు, డాడీ బాక్సింగ్, చిన్న పిల్లలు డిష్యూ మని కొడుతుంటాడు. ఎవరు ఓడిపోతారు? ఎవరు? గెలవడా? గెలవలేక కాదు, కొడుకును గెలిపించుతాడు తండ్రి. కొడుకును గెలిపించడానికి ఇష్టపడతాడు తండ్రి. ఎవరైతే ప్రభు సన్నిధిలో గోజాడి పెనుగులాడుతారో అటువంటి వారిని గెలిపించడానికి సిద్ధంగా ఉంటాడు పరమ తండ్రి. ఈరోజు వదిలిపెట్టొద్దు. నీ వ్యక్తిగత జీవితంలో అయినా, నీ కుటుంబ జీవితంలో అయినా, పరిచర్య జీవితంలో అయినా పెనుగులాడేవారు కావాలి. హల్లెలూయా, వదిలిపెట్టద్దు. ప్రభువా నిన్ను వదిలిపెట్టాను. యాకోబు గారు ఏమన్నారు? ఆ మాట చదవండి, నాకు చాలా మంచిగా అనిపించింది ఆ మాట. నీవు నన్ను పోనిచ్చే ప్రసక్తి లేదు. నిన్ను
ఇదే మాట ఎక్కడ చూస్తామో తెలుసా? ఏలియా గారు దేవుడు ప్లాన్ చేశాడు అగ్ని రథాల మీద ఆయనను తీసుకెళ్ళడానికి. ఎలీషా గారు వెంబడి పడుతున్నారు. ఎలీషా ఉండయా ఇక్కడ, జాంతానయమై యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను నేను. ఏందది? ఏం కావాలయ్యా నీకు? వెండ, బంగారమా, రికమెండేషన్ ఏం కావాలి? కాదు, నీ ఆత్మలో 2 పాళ్ళు. ఇంగ్లీష్ బైబిల్ ఎట్లుంటుంది? డబల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్ పొందుకున్నాడు. చివరికి ఆయన అన్నాడు, అయ్యా అది నా చేతిలో లేదు, నేను వెళ్తున్నప్పుడు ఒకవేళ నువ్వు నన్ను చూడగలిగితే అది దేవుడికి చిత్తం, నా చేతిలో లేదు అన్నాడు. సరే, వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దుప్పటి పడింది, ఆ దుప్పటి తీసుకున్నాడు. వచ్చేటప్పుడు ఏలియా గారు ఉన్నారు, యోర్దాను చీలింది, మళ్ళీ కలిసిపోయింది, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. యోర్దాన్ దగ్గర నిలబడి ఎలీషా గారు అంటున్నారు దుప్పటితో కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు యోర్దాను పాయలైంది. దేవుడు ఏం చెప్పాడో తెలుసా దాంట్లో? ఇప్పుడు ఏలియా దేవుడు ఎలీషా నీతో ఉన్నాడు. హల్లెలూయా. పెనుగులాట. ఒక భక్తుడు ఇలా అంటాడు, అలనాడు ఎలీషా అన్నాడు ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని. ఈరోజు దేవుడు అంటున్నాడంట, ఎలీషా లాగా, యాకోబు లాగా పెనుగులాడేవాడు ఎక్కడున్నాడు? పెనుగులాడేవారు ఎక్కడున్నారు? ఈరోజు దేనికోసం నువ్వు గోజాడుతున్నావో ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఎట్లా పెనుగులాడాడో ఒక చక్కని మాట చూద్దాం ప్రియులారా. ఎలా పెనుగులాడాడు? ఆ పెనుగులాట అంటే ఏంటిది? అదే చూడండి, హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3-5 వచనాలు చదవండి. హోషియా గ్రంథం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందెను. దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి. ఎట్లా తెలుసా ప్రియులారా? కన్నీళ్లు విడిచి అతని బతిమాలెను. అది పోరాటం అంటే, అది పెనుగులాడడం అంటే. కన్నీళ్లు విడిచి బ్రతిమిలాడను, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను వదిలిపెట్టను, మా ప్రాంతాలు నువ్వు తడితే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టము. చర్చ్ సంఘం అయినండి, ఈరోజు సంఘములో దేవుడు కార్యాలు జరిగించాలంటే పెనుగులాడే ప్రజలు లేపబడాలి. ఆమెన్. వ్యక్తిగతంగా కుటుంబాల్లో పెనుగులాడేవారు కావాలి. పిల్లల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, బంధువుల రక్షణ కొరకు, సంఘములో సమాజం యొక్క రక్షణ కొరకు పెనుగులాడేవారు కావాలి. కన్నీటితో వారు కావాలి. న్యూ హెబ్రైడ్స్, ఇది చెప్పి ముగిస్తాను. న్యూ హెబ్రైడ్స్ అనేటువంటి చిన్న ద్వీపము, ఐలాండ్. చాలా జాగ్రత్తగా నేను ఇది చెప్పి ముగిస్తాను. నేను రాత్రి కలుసుకుందామన్నాను కదా, రాత్రి లేదు, 5 గంటలకే కదా అయిపోయేది, రైట్. మళ్ళీ రాత్రి రాగలరు మీరు. మీ ముఖాలు చూస్తే చాలా ఆశతో ఉన్నారు, మంచోళ్ళగా కనబడుతున్నారు. న్యూ హెబ్రైడ్స్ అనేటువంటి చిన్న ద్వీపంలో చర్చ్ బిల్డింగ్లు అన్నీ ఖాళీగా ఉంటాయి, థియేటర్లు ఫుల్ ఉంటాయి, బార్ షాపులు ఫుల్ ఉంటాయి, గొడవలతో పోలీస్ స్టేషన్ కేసులు ఫుల్. యవనస్తులు ఎవడు చర్చికి పోడు, పెద్దవారు ఎవరూ పోరు. పాస్టర్ గారు కొద్ది మందే కూడుకుంటారు అక్కడ. ఆ కొద్ది మందిలో కూడా వృద్ధులు మాత్రమే. దాంట్లో 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె పేరు పెగ్గీ స్మిత్, 84 సంవత్సరాల అందురాలు. కంటి చూపు లేదు ఆ తల్లికి. 84 సంవత్సరాలు. ఆమె పేరు పెగ్గీ స్మిత్. ఆమెకు ఒక సహోదరి ఉంది, ఆమె పేరు క్రిస్టీనా, 82 సంవత్సరాలు. నడుము వంగిపోయి ఉంటుంది. ఈ 2 స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి రాత్రి 10 గంటల నుండి 4 గంటల వరకు, దేవా మా ఐలాండ్, మా ప్రాంతములు రక్షించబడాలని ఏడుస్తారంట. కొంతమంది ఇక్కడ ఉన్నవారు అనుకోవచ్చు, అయ్యో నేను వృద్ధుని, నాకు ఏ పరిచర్య చేయలేని అనుకోవచ్చు. చేయగలవు, నువ్వు ప్రార్థనా పరిచర్య చేయగలవు. ఆమెన్. ఎస్, యూ కెన్ డూ.
ఇంటర్సెషన్, విజ్ఞాపన, ప్రార్థన, పరిచర్య నువ్వు చేయగలవు. ఒకవేళ పడక మీద ఉండి లేవలేని స్థితిలో అక్కడ కూడా మొరపెట్టగలవు. నీకు ఆ పరిచర్య అప్పగిస్తున్నాడు. ఎవరైనా వృద్ధులు, నేనేం చేయలేకపోతున్నాను, వృద్ధురాల్ని కదా అని అనుకుంటే, దేవుడు మీకు అప్పగిస్తున్న పరిచర్య ప్రార్థన, విజ్ఞాపన, పరిచర్య. ఈ ప్రాంతాల కొరకు కన్నీరు గార్చవచ్చు మీరు. ప్రియులారా, కొన్ని సంవత్సరాల నుండి ఏడుస్తూ ఉన్నారు, దేవా మా ఐలాండ్లో యవనస్తులు థియేటర్కి వెళ్ళిపోతారు, త్రాగుడికి వెళ్ళిపోతారు, కోర్టు కేసులు, వ్యభిచారాలు, గాంజాయి, డ్రగ్స్ ఇవన్నీ ఏలుతున్నాయి. వారానికి 2 రోజులు లేస్తారు వృద్ధులు. ఒక ఆమె అందురాలు, ఒక ఆమె నడుము వంగిపోయిన స్త్రీ. ఒకరోజు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ ప్రాంతాల్లో దేవుడు కదలబోతున్నాడని. హల్లెలూయా. అందురాలైన ఆమెకు దర్శనం వచ్చింది, కళ్ళున్న మనకు దర్శనం లేదే. పాస్టర్ గారితో చెప్పింది, యవనస్తుడైన పాస్టర్ ఆయన, పాస్టర్ గారు రండి, రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు, మన ప్రాంతంలో దేవుడు కదలబోతూ ఉన్నాడు, చర్చ్ బిల్డింగ్లు అన్నీ నిండిపోయాయి, దేవుడు కదలబోతున్నాడు, దాంట్లో ఒక సేవకుని నాకు చూపించాడు, ఆ సేవకుని పిలిపియండి, 3 రోజుల కూడికలు ఏర్పాటు చేయించండి అని అన్నది పెగ్గీ స్మిత్. ఎవరమ్మా ఆయన అంటే, ఆ రోజుల్లో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న క్యాంబెల్ గారు దైవజనుడు. సరే, ఈ దైవజనుడు వెళ్ళి ఆయన దగ్గర టైం తీసుకొని వెళ్ళి, సార్ మా ప్రాంతంలో ఐలాండ్లో పెగ్గీ స్మిత్, క్రిస్టినా అని 2 అమ్మగారులు ఉన్నారు. వారు చాలా భారం కలిగిన వ్యక్తులు, ఎప్పుడు కన్నీరు గారుస్తారు, ప్రాంతాల్లో దేవుడు కదలాలని, రక్షించబడాలని. వారికి దేవుడు దర్శనం ఇచ్చాడంట, ఉజ్జీవం రాబోతుందని. అంటే వెరీ గుడ్, మంచిది అన్నాడు. ఆ దర్శనంలో మీరే ఉన్నారు సార్ వాక్య బోధ చేస్తూ. అంటే ఏ తేదీలు అంటే ఆ తేదీలు చెప్తే ఆయన అన్నాడంట, నన్ను క్షమించండి, ఆ డేట్స్లో నేను ఇంగ్లాండ్లో పెద్ద కన్వెన్షన్లో నేను నేను ప్రీచ్ చేయాలి. ఇంకో మాట చెప్తున్నాను, ఈ సంవత్సరం అంతా రాలేను, నేను ఆల్రెడీ నా డేట్స్ ఇచ్చేశాను. చాలా కృంగిపోయాడు పాస్టర్ గారు. ఆమెనేమో దర్శనం అన్నది, ఈయననేమో టైం లేదంటున్నాడు. అసలు ఏంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? మళ్ళీ తిరిగి ఐలాండ్కి వెళ్ళిపోయాడు. రాగానే పెగ్గీ స్మిత్ అమ్మ, క్రిస్టిన్ అమ్మగారు ఎదురు చూస్తున్నారు. పాస్టర్ గారు ఏమైందమ్మా? నువ్వేమో దర్శనం అన్నావు, ఆయననేమో రానన్నాడు. ఈ సంవత్సరం అంతా ఖాళీ లేవంట. అప్పుడు పెగ్గీ స్మిత్ అమ్మగారు అన్న మాటినండి, నేను ఆ సేవకుడి మాట నమ్మను, దేవుని మాట నమ్ముతున్నాను. అదే 3 రోజులలో పోస్టర్లు ప్రింట్ చేసి అతకబెట్టేసేయండి అంతటా, ఆయన బొమ్మ వేయండి, ఆయన వస్తున్నాడని. ఆయన రానన్నాడమ్మా, ఐ డోంట్ కేర్, ఈజ్ కమింగ్, ఆయన వస్తున్నాడంతే. అది వేరే వాళ్ళకి పిచ్చి, కానీ అది విశ్వాసం. సరే, అన్ని పోస్టర్లు చుట్టుప్రక్కల ఐలాండ్లలో అన్నిట్లో వేశారు. ఈ పలానా 3 రోజులలో డంకన్ క్యాంబెల్ గారు రాబోతున్నారు అని ఏర్పాటు చేశారు. ఆ రోజు రానే వచ్చింది. ఉదయము డంకన్ క్యాంబెల్ గారు ఇంగ్లాండ్లో ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి ముందు వరుసలో కూర్చున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, డంకన్, ఇది కాదు నీ స్థలం, బోధించాల్సింది నువ్వు న్యూ హెబ్రైడ్స్ ఐలాండ్స్కి వెళ్ళాలి. ప్రభు, వాళ్ళకి చెప్పాను కదా నేను రానని. లేదు, నువ్వు వెళ్ళాలి. పదే పరిశుద్ధాత్ముడు మాట్లాడడం మొదలుపెట్టాడు. చివరికి ఆయనకు అర్థమైంది దేవుడు పొమ్మంటున్నాడని. అక్కడ ఆర్గనైజర్స్ని పిలిచి, దేవుడు నాకు ఇంకొక స్థలంలో వెళ్ళమంటున్నాడు, ఇక్కడ మరొకరిని వాడుకుంటాడని చెప్పి బయలుదేరాడు. ఫ్లైట్ తీసుకున్నాడు, దిగాడు. ఐలాండ్కి వెళ్ళడానికి చిన్న బోటు తీసుకొని ఐలాండ్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ 2 మనుషులు రెడీగా ఉన్నారు. సాయంత్రం, సార్ మీ కొరకు ఎదురు చూస్తున్నామన్నాడు. నేను వస్తున్నట్టు ఎవరికి తెలియదు కదా, రానన్నాను, కానీ మీరు వస్తారని తెలుసు సార్. పెగ్గీ స్మిత్, క్రిస్టిన్ అన్నారు దేవుడు తీసుకురాబోతున్నాడని. ఆ రోజు ఆయనకు టీ తాగిచ్చి చర్చ్ బిల్డింగ్లోకి తీసుకెళ్లారు. ఫుల్ అయిపోయింది బ్యాక్, ఇంత స్థలం కూడా ఎక్కడ లేదు. సాయంత్రం 7 గంటలకు మొదలైన కూడిక 9:30 కల్లా ముగించబడాలి.
7 అయింది, 8 అయింది, 9 అయిపోయింది, 9:30 అయింది, 10:30 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, ఉదయం 4 అయింది. ఎవ్వరూ కదలట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు అక్కడ జరిగిపోయింది. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి గుండెలు బాదుకుంటూ, దేవా మేము పాపులము, మమ్మల్ని క్షమించమని ఏడవడము, కన్నీరు గారుస్తూ దొరలడం మొదలుపెట్టారు. అది చూసి డంకన్ క్యాంబెల్ గారికి మతిపోయింది. ఎన్నడూ తన పరిచయలో అట్లా జరగలేదు. బలమైన ఆత్మ కుమ్మరింపు అని ఆలోచించుకుంటుండగానే ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీలోంచి అన్నాడు, సార్ మీరు ఒక్కసారి బయటకు వస్తారా అంటే, చర్చ్ బిల్డింగ్లోంచి బయటకు వస్తే ఆ ప్రాంతంలో వారి వారి గృహాల్లో ఉన్న వారందరూ రోడ్డు మీదకి వచ్చి, మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభా మేము పాపులము, మమ్మల్ని క్షమించు, రక్షించుమని ఏడవడం మొదలుపెట్టారు. అలా బయటికి వెళితే ఇంకొక ఐలాండ్ నుండి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, సార్ ఏమైందో ఏమో ఈ ఐలాండ్స్లో అర్థం అవ్వట్లేదు. దొంగలు తమంతటి తామే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని తమను తాము అప్పగించుకుంటున్నారు. ప్రియులారా, 3 రోజుల్లో ముగించాల్సినటువంటి కోడికలు 3 నెలల వరకు జరిగాయి. గొప్ప ఉజ్జీవము మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. అంత గొప్ప ఉజ్జీవం రావడానికి ఎవరు? డంకన్ క్యాంబెల్ గారా? ఎస్, డౌట్ లేదు, దేవుడు ఆయనను వాడుకున్నాడు. కానీ 2 వ్యక్తులు రూట్లోకి వెళితే, మూలాల్లోనికి వెళితే 2 స్త్రీలు, వృద్ధులు, పెగ్గీ స్మిత్, క్రిస్టీనా. 84 సంవత్సరాల అందురాలు, 82 సంవత్సరాల వంగిపోయిన నడుము, వంగిపోయిన స్త్రీ. ఈరోజు మీ మీద ఒక సవాలు పెట్టి ముగించేస్తున్నా. నీ కొరకు ఏడుస్తావు, డౌట్ లేదు, ఎందుకంటే దేవుడు మార్చాలి కదా. కన్నీరు గార్చు, వెతుకు, పెనుగులాడు, బ్రతిమలాడు, దేవుడు ఇస్తాడు, డౌట్ లేదు దాంట్లో. ఇంకొక భారం దైవజనుడికి ఇక్కడ పెట్టాడు. దైవజనరాలు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఈ వయసులో ఎన్నో ప్రాంతాలు అటు ఇటు పరిగెడుతున్నారు. ప్రియులారా, వీరితో చేతులు కలిపేవారు కావాలి. ఆమేనండి. దేంట్లో? ప్రార్థన. మా ప్రాంతాల్లో కదలాలు ప్రభా, మా ప్రాంతాలు రక్షించబడాలా, యవ్వన బిడ్డలు రక్షించబడాలా, త్రాగుడుకు బానిసైనటువంటి వారు, గాంజాయికి బానిసైనటువంటి వారు, సినిమాలకు బానిసైనటువంటి వారు, రౌడీలుగా తయారవుతున్నటువంటి వారు, ప్రభా యవ్వనులను రక్షించు ప్రభా. ప్రియులారా, పెగ్గీ స్మిత్, క్రిస్టీనా గారు చేస్తే విన్న దేవుడు మనం చేస్తే వింటాడా? నిజం చెప్పండి, వింటాడా? ఒకసారి కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తుదామా. ఒక్కసారి అడుగుతావా? ఈ ఊరు కొరకు అడుగుతావా? ఈ ఊరు కొరకు అడిగి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో ఆ ఊరి కొరకు అడుగు. దేవా, పెగ్గీ స్మిత్, క్రిస్టీనా గారులు చేస్తే నువ్వు కదిలి గొప్ప ఉజ్జీవంను తీసుకొచ్చిన దేవుడు, ఇదిగో మా ప్రాంతాల్లో కదులుమని అడుగు. ఒక్కసారి అడుగు. ప్రభా, మా ప్రాంతాల్లో కదలండి ప్రభా, మా యవన బిడ్డల్ని దర్శించండి, యవన స్త్రీలను దర్శించండి, నాయన వృద్ధులను దర్శించండి. తండ్రి, నువ్వు రక్షించుకో ప్రభువా, రక్షించుకో. ఈ మధ్యలో ఎంతో సువార్తకు ఆటంకాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి. సువార్త చెబుతుంటే వ్యతిరేకిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఎస్, కానీ నువ్వు కదులు ప్రభా. ఎస్, యూ కెన్ ప్లే సి మేజర్. హల్లెలూయా. ఎస్, అడగండి ప్రియులారా, అడగండి. నీ కొరకు తర్వాత అడుగు. ఇప్పుడు ఒక్క క్షణమైతే, దేవా నా ఊరు మొత్తమును రక్షించయ్యా, నా ఊరు ప్రాంతం, దాంట్లో నీ బంధువుల గురించి కూడా అడుగు ఒకసారి. నా బంధువులు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారయ్యా. నా భర్త రక్షించబడలేదు, నా భార్య రక్షించబడలేదు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు నరకానికి పోతున్నారు. ప్రభు, వారిని రక్షించు. లార్డ్ సేవ్ దెమ్ లార్డ్. నా పిల్లల్ని రక్షించు, నా ప్రాంతాలను రక్షించు. ఇదిగో ఈ గ్రామంలో మీరు ఈ సంఘాన్ని నిలబెట్టినారు, సేవకులని నిలబెట్టినారు. మీరు అన్నారు, నేను నా సంఘాన్ని కడతా, దాని ముందు పాతాళలోక ద్వారములు నిల్వజాలవన్నావు. లార్డ్, బిల్డ్ యువర్ చర్చ్ లార్డ్. ఈ సంఘాన్ని కట్టండి, సంఘాన్ని కట్టండి. అడిగండి, పెనుగులాట వదలన్నైనా నిన్ను చూసేంత వరకు. ఎస్, అదే రీతిగా ఒక నిమిషం దేని కొరకు అడుగుతావు అడుగు. నీ కుటుంబంలో నిన్ను వదిలిపెట్టాను ప్రభా, నీ కార్యం చూడాలి నేను.
నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు. నేను మొరపెడుతున్నా, ప్రార్థిస్తున్నా. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే ప్రభునికి ఆహ్వానము. ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ? ప్రార్థన మరువకు మా పరదేశీ. ప్రార్థన మరవద్దు. కొంతమంది ప్రార్థన ఆగిపోయింది మీ జీవితంలో. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, మొదలుపెట్టు ప్రార్థన. ఒకప్పుడు గంటలు గంటలు గడిపేదానివి, ఈరోజు గడపలేకపోతున్నావు. ప్రభు ఈరోజు నీ ప్రార్థన ఆత్మను పురుకొల్పుతున్నాడు. ఈ మధ్యాహ్నం అడుగుడి ఇవ్వబడును అన్నాడు కదా. అడగట్లేదు, పొందట్లేదు అన్నాడు. అడుగుదా, నీ కొరకు అడుగు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ గ్రామం కొరకు అడుగు. ఎస్ లార్డ్, లార్డ్. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే ప్రభుని ఆహ్వానము. ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ? ప్రార్థన మరువకుమా పరదేశీ. సంఘమ ప్రార్థన మరువకుమా. సంఘమ ప్రార్థన మరవద్దు. సంఘమ, ప్రేమగల మా తండ్రి, చేతులైతే ఒక్క మాట అడుగుదామా? నన్ను ప్రార్థన పరునిగా చేయి, ఒక విజ్ఞాపనకర్తగా చేయి. నా కొరకు, నా కుటుంబాల కొరకు, నా బంధుమిత్రుల కొరకు, నా ప్రాంతాల కొరకు, ఇదిగో వారికి నీకు మధ్యలో చేతులెత్తి గోజాడే రీతిలో నన్ను నీ ప్రార్థన ఆత్మ చేత నింపు. సంఘమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయకు. ప్రేమగల తండ్రి, మా చేతులెత్తినాం. మాకు నీ సన్నిధిలో పెనుగులాడడం నేర్పించయ్యా. గోజాడుతూ కన్నీరు గారుస్తూ బ్రతిమలాడడం నేర్పించు.
మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. వ్యక్తిగతంగా మా జీవితాలు, మా కుటుంబాలు, మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, మా ప్రాంతాలని దీవించేంత వరకు, దర్శించేంత వరకు విడవకుండా గోజాడే ప్రార్థన ఆత్మను మా అందరి మీదకి దిగి రమ్మని నేను అడుగుతున్నాను. మా అందరి మీద కుమ్మరించమని అడుగుతున్నాము. నీకే మహిమ చెల్లిస్తుంది. యేసయ్య నామమున పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని దైవ